పెద్ద కొడుకు ఎంత సంపాదిస్తుండు, చిన్నోడు ఎంత తెస్తుండు, ఇంటి ఖర్చులేంది, అవి ఓంగ మిగిలేదెంత, అప్పులేంది, తిప్పలేంది అని చూసుకోవాల్సిన జిమ్మేదారి ఇంటి పెద్దది. దాన్ని బట్టే కదా ఈ ఇల్లు పనితనమేందో పాతారేందో ఊరంతా తెలిసేది. మన ఇల్లు ఎట్లనో సర్కారు సంసారం సుతగట్లనే. మరి వాళ్ళు లెక్కలు చెప్పాల్సింది ఎవరికంటే పబ్లిక్. ఏలేటోళ్లకు పవర్ ఇచ్చేది, పన్నులతోటి పైకం ఇచ్చేది జనమే కదా. మరి ఏడాది ఏలువడిలా తెచ్చిందెంతో ఇచ్చిందెంతో లెక్కపత్రం ఉండాలి కదా. కులం కుల్లా తెలవాలని పబ్లిక్ ముంగట్నే లెక్కలు పెట్టింది గవర్నమెంట్. 52,118 కోట్ల అప్పులు తెచ్చిరట. పాత బాకీల మిత్తిలకు కిస్తీలకు 64,516 కోట్లు కట్టిరట. ఇక పబ్లిక్ అందిందేమో 61,194 కోట్లు. ఆడోళ్లకు ఫ్రీ ఆర్టీసీ బస్సు, 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల దాకా బిల్లు లేని కరెంటు, రేషన్ బియ్యము, స్కాలర్షిప్ లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు ఖర్చు పెట్టిరాట. ఈ పైకము 25 లక్షల మంది రైతులే 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసిండ్రు. నెలకు 6,500 కోట్లు జీతాలకు, పింఛన్లకు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం తక్కువ 10,000 కోట్లు ఖర్చు పెట్టినము అంటున్నారు. అట్లనే 54,000 గవర్నమెంట్ జాబ్లు ఇచ్చిరట వీళ్ళ గవర్నమెంట్ లా. ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచితే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. మా గవర్నమెంట్ సూపరు కేకా అని కాంగ్రెస్ వాళ్ళు ఏడాది సంబరాలు చేసుకుంటుంటే ప్రచారం తప్ప పబ్లిక్ ఫాయిదా కాలేదని ప్రతిపక్షాలు అరుచుకుంటున్నాయి అటుకెళ్ళి. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన నిన్ను చూసి చూడగలుగుతాడు. అసలు తెలంగాణలో ఏదైతే సంవత్సరం కింద గడ్డనెక్కిన ఒక మోసగాడి ప్రభుత్వం. ఇక కామ్రేడ్లను మందలిస్తే కాంగ్రెస్ ఏడాది ఏలువాడికి మార్కులు వేసిండు ఎమ్మెల్యే సాంబన్న. ఈ ప్రభుత్వ పాలనకి 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం, డిస్టింక్షన్ కాదు. ఇంకా మీరు జాగ్రత్తలు పడితే 70 మార్కులకు వచ్చేట్టుకు వస్తుంది, లేదనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ తో పోల్చుకుంటే వీళ్ళకి 90 మార్కులు.